కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తాడు, ఓ ఏదో చేస్తాడు, ఏదో ఏదో అంటే అనుకున్నారు కదా. ఏదేదో అనుకుంటే మేము కూడా అనుకున్నాం. ఇవాళ సీనియర్ లీడరు, మాజీ సీఎం గారు, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు వస్తుండు, మాకు కూడా సలహాలు సూచనలు ఇస్తాడు, మేము కూడా ఏదో చేయాలి, ఓ పర్లేదు, మేము కూడా సంతోషించాం. ఏదో బ్రహ్మానందం సినిమాలో ఒక పెళ్లి కూతురుని చూపిస్తే మిరపతీగలాగా వచ్చిపోయింది చూడండి, అలా వచ్చి వెళ్ళిపోయేసరికి చూడండి ఇప్పుడు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో మా సీఎం గారికి తెలుసు. ఆ సీఎం గారికి కనీసం ప్రతిపక్ష హోదాలో ఆయన ఉంటే, కేసీఆర్ గారు ప్రతిపక్ష హోదా పోయిద్దని అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయే ముందు కూడా మా సీఎం గారు వెళ్ళి ఆయన కలిసి ఆయనకు సెకండ్ ఇచ్చి, ఆయనకి ఏదైనా హాస్పిటల్ కూడా బాగోపోతే హాస్పిటల్కి కూడా వెళ్ళి కలిసి వస్తే, అసెంబ్లీలో కూర్చున్న కేటీఆర్ గారికి మాట్లాడటం రాదు, మర్యాద ఇవ్వటం రాదు, మళ్ళీ మమ్మల్ని మర్యాద రాదు, మర్యాద లేదు అని ఆయన అంటాడు మమ్మల్ని. కేటీఆర్ గారు వెళ్ళి కనీసం అసెంబ్లీలో కూర్చున్నాడు, కనీసం లేచాడా? వాళ్ళందరూ లేచి మా మా సీఎం గారు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కరచాలన చేశాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఎందుకని? బయట ఎందుకు కలవలేదు? బయట ఎప్పుడు ఎక్కడ కలవలేదు? కేసీఆర్ గారిని మేమేం పెద్దగా తిట్టలే. ఫస్ట్లో ఏదో మాట్లాడాము, చేశాము. ఇప్పుడు ఇప్పుడు ఏదుంటే తండ్రి కొడుకు, తండ్రి రావట్లే. హరీష్ రావు గారు, కేటీఆర్ గారే మాట్లాడుతున్నారు. అధ్యక్ష పదవి కోసం వాళ్ళు కనబడుతున్నారే తప్ప వాళ్ళు ప్రజల కోసం సంక్షేమ పథకాల గురించి మేము చేసిన పథకాలు బాగున్నాయి కాబట్టి వాళ్ళు అడిగే హక్కు వాళ్ళకి లేదు. ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు వచ్చారు, కేటీఆర్ గారు ఇవాళ అది ఇదని అన్నారు, అవునా? వచ్చి అక్కడ ఏం మాట్లాడారు? ఏమైనా మాట్లాడా? సంస్కారం లేదు, సంస్కారం లేదు బయట మాట్లాడుతుందంటే, బయట విధానాలు వేరు, అసెంబ్లీకి వచ్చేసరికి సలహాలు వేరు, సూచనలు వేరు. అసెంబ్లీలో వచ్చిన తర్వాత పెద్ద అయినా సీనియర్ లీడరు అని వెళ్ళి సెకండ్ ఇస్తే సీఎంగా హోదాలో కనీసం కేటీఆర్ గారు అసెంబ్లీలో కూర్చొని లేవలేకపోయాడు. కౌశిక్ రెడ్డి కానీ కేటీఆర్ గారు కానీ సీట్లో కూర్చొని అట్లే ఉన్నారు. అదేవిధంగా మా సీఎం గారు కూడా అనుకోవచ్చు కదా, రేవంత్ అన్న అనుకోలే. పెద్ద ఆయన వచ్చాడు అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో మా సీఎం గారికి తెలుసు. నువ్వు చెప్తే నేర్చుకునే పరిస్థితిలో లేడు. నీకు మా సీఎం గారిని అనే హక్కు కానీ అర్హత కానీ ఆయనకి లేదు. అసలు ఆయన ఎక్కడ అడిగే అర్హత కూడా లేదు. మేము అదే అంటున్నాం, పాలమూరు కానీ బనగచర్ల కానీ ఏదైనా విషయం మాట్లాడదామంటే మేము కూడా ప్రిపేర్ అయ్యి వచ్చినాం. ఆయన ఏది అడిగితే సమాధానం చెప్పాలా, ఏం చెప్తే ఏ క్వశ్చన్ చెప్తే దానికి మేము ఆన్సర్ చేయాలని మేము అందరం కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నాం. మా సీఎం అయితే ప్రిపేర్ కాలే, ఆటోమేటిక్గా మా సీఎం గారు చెప్పేస్తారు. ఎవరైనా చెప్తారు, నార్మల్గా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఏదైనా ఉంటే ప్రిపేర్ అయ్యి ఏదైనా అవసరమైతే మాట్లాడాలనుకున్నారు తప్ప ఆయన అసలు మాట్లాడింది లేదు, వచ్చింది లేదు, అడిగింది లేదు.